పనిచేసే మనలాంటి మగవాళ్ళకి చాలా హ్యాపీగా ఉండే ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఎవరినైనా సరే అమ్మాయిలని అత్యాచారం చేస్తే కనుక డైరెక్ట్ ఎన్కౌంటర్ లేదంటే కనుక ఉరిశిక్ష చేసేమని ఆవిడ చెప్పారు ఒక మీటింగ్లోను. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మేము భార్య తల్లిని, ఎందుకంటే తండ్రి లేడు, తల్లిని భార్యను వదిలి పిల్లల్ని ఆడపిల్లలను వదిలి దూరం వస్తున్నాం. ఈ రోజు ఎలా ఉంటుందని గుండెలు దడదడగా ఉండి అనమాట. ఇప్పటి నుంచి ప్రతి తండ్రి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఎన్నెన్ని కష్టాలు పడతామో, ఎన్నెన్ని తిప్పలు పడతామో నా వీడియోలో ప్రతి దాంట్లో మీరు చూస్తున్నారు. ఓకేనా, చూస్తున్నారు కదా. ఈ రోజు వచ్చిన వార్తకు నాకు ఎంత ఆనందం వచ్చిందో. ఎవరైనా సరే ఎప్పుడు తప్పు చేయాలంటే భయం వేద్దాం అనమాట మగవాళ్ళకి. ఎందుకంటే ఆడపిల్ల ఒకసారి కేసు పెట్టిందంటే ఇంకా ఆడికి జీవితం అయిపోయింది. ఇంకా అత్యాచారాలు ఎక్కువైపోవడం వల్ల ఆవిడ తీసుకున్న నిర్ణయానికి నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అంతమందిని వదిలిచ్చేసాము. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆడవాళ్ళే. ఈరోజు ఏమవుతుందో ఏంటని భయంగా మొక్కని దేవుడు లేడు. అంతలాగా మేము ఇక్కడుండి ఇంత కష్టపడి తల్లి కోసం, పిల్లం కోసం, పిల్లల కోసం ఇంత కష్టాలు పడతాం. అయినా దడదడగా బతకాల్సి వస్తుంది. ఏ రోజు ఏమవుతుంది అని. ఈరోజు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్కి నాకున్న ఆనందం ప్రపంచంలోనూ ఉన్న వాళ్ళకుంటే నాకే ఎక్కువ ఆనందం ఉంది. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళే ఇంట్లో. ఒక్క మగవాడు నేనే పోషించాను ఇంట్లో అందరిని. నేను ఇంత దూరం వచ్చేసాను, అయ్యో ఏమవుతుంది ఏంటో అని భయపడతా బతికేవాడు అనమాట. ఇంకోటి, అడుక్కునే వాళ్ళు కూడా ఇంటికి వస్తుంటే భయమే ఉంది. అయినా అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఎందుకు వేస్తున్నారు మీరు? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు భీమవరం. నేను అసలు ఏ ఏరియాలోకి వెళ్తే అన్నా క్యాంటీన్ ఉంది. అడుక్కుని కూడా 5 రూపాయలు కూడా సంపాదించుకోలేడు అంటవా? ఆడి భోజనానికి మాత్రం చిన్నపిల్లలు వేసిన అడుక్కుంటా వస్తున్నారు. చిన్నపిల్లలకేమో అంగన్వాడీలు ఉన్నాయి. అంగన్వాడీలో వాళ్ళకి ఫుడ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇంకా అడుక్కోవడం దేనికి? ఆ వృత్తి అయిపోయి మీరు అడుక్కునే వాళ్ళు మాత్రం ప్రోత్సహించొద్దు. ముసలోళ్ళు అంటావా, వాళ్ళకి అవసరమైతే ఫోన్ చేసి అనాథాశ్రమంలో చేర్పించండి. అంతేగాని మీరు ఎవ్వరికి సాయం చేసేసి మహాత్ములు పుణ్యాత్ములు అయిపోతామనో పేరు కోసం అలాంటివి ఏం చేయకండి. ఓకేనా? ఉన్నాయి, అన్నీ పెట్టారు. ఇప్పుడు పింఛన్ వస్తుంది, ముసలోళ్ళకి అయితే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం వస్తుంది. 5 రూపాయలు కూడా సంపాదించలేరంట అడుక్కునే వాళ్ళు. అన్ని కాలేజీలు బాగున్న వాళ్ళకి అవసరమైతే ఏదైనా పని ఇప్పించండి. ఏ చెప్పుల షాపులోనో, బట్టల షాపులో, ఇట్లోనో. అయితే మనకులాగా మన కూలి పని చేసుకుంటలేదా, ఇంటికి కట్టేదరా, కొత్తగా వెళ్ళలేదా, మనకులా పనికిరమ్మనండి. అలా బద్దకిస్తేలా ఉండేసి ఇద్దరు నర్సాపురం అంతే సంకల పిల్లలు చిత్రలాగా ఆడుకుంటాకి. దేనికి? అన్నీ ఉన్నాయి. 5 రూపాయలు భోజనం ఉంది, 5 రూపాయలు కూడా సంపాదించుకోలేదా? ఏంటో సంపాదించుకోవాలనుకున్న ఎలా వచ్చింది అలాగే పోతుంది. కష్టపడి సంపాదించండి. నిజంగా దేవుడు అని కూడా ఉంటే చూస్తాడు. నా జీతం 90 దినారులు. ఎంత కష్టపడుతున్నాను. 10,000 స్కూల్ ఫీజు కడతాను, చెరుకు 5,000. ప్రతి నెల కట్టవలసింది చెరుకు 5,000. ఇంకేం మిగిలితే 7,000 బ్యాంకుకి కడతాను. 3,000 మిగిలితే పాపం. ఆ 3,000తో మా ఆవిడ తీసుకోవట్లేదు పిల్లలతోటి. అందరూ హ్యాపీగా ఉండాలంటే కానీ కష్టపడండి.